వెల్కమ్ టు శ్రీనాగు వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని ఇప్ప పువ్వు అంటారు. ఇది పచ్చి ఇప్ప పువ్వు అనమాట. ఇప్ప పువ్వు సమ్మర్లో మాత్రమే పూస్తుంది. ఇది చెట్టు మంచి కింద పడిన తర్వాత ఏరుకొని ఎండబెడతారు. మేము ఒకసారి ఊరెళ్తుంటే దారి మధ్యలో మాకు ఇప్ప పువ్వు చెట్టు కనిపించింది. మా హస్బెండ్ చెప్పారనమాట. వెంటనే ఆగి ఈ రీల్ తీసుకుంటున్నాము. పచ్చి ఇప్ప పువ్వును కూడా తినొచ్చు. చూసారా, ఇక్కడ అంతా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి ఇప్ప పువ్వు చెట్టు. ఇప్ప పువ్వు అడవుల్లో మాత్రమే దొరుకుతుంది. ఇప్ప పువ్వుని ఒకప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఏరుకొని వచ్చి ఎండబెట్టేసి సారా తయారు చేసుకునే వాళ్ళంట. ఇది వాళ్ళ ట్రెడిషన్ అంట కూడాను. అయితే ఇప్ప పువ్వుని ఎండబెట్టిన తర్వాత దాన్ని కొంచెం ఆయిల్ వేసి వేయించేసి ఉప్పు కారం చల్లుకొని స్నాక్స్ లాగా కూడా తింటారంట. ఇప్ప పువ్వు తినేటప్పుడు కొంచెం ఒగరొగరుగా ఒక రకమైన టేస్ట్ తో ఉంటుంది, కానీ తింటున్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్ప పువ్వుకి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే భద్రాచలంలో శ్రీరాముల వారికి ప్రసాదంగా కూడా ఈ ఇప్ప పువ్వును పెడతారు. అంతేకాకుండా దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంతో మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేసుకుంటామో ఇప్ప పువ్వుతో కూడా అలా లడ్డు చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్.